వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అంతే. ఏది ధర్మం? ప్రజలు చెమట వచ్చి కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిలువ నీడలేని భగవంతులకు ఆలయం కట్టించిన చేతులకు సంఖ్యలు వేయడం ధర్మమా? కమల, ఆ శ్రీరామచంద్రమూర్తికి మీరు చేసిన నిరంతర సేవకు మిమ్ములను కారాగృహబద్ధుల్ని చేయడం ధర్మమా? కమల, ఇంతకు నేను దురదృష్టవంతురాలి. ఆనాడు జ్యోతిష్కులన్న మాటలు అక్షరాలా జరుగుతుంది. నా మూలంగా మీకు చెరసాల శిక్ష సంభవించింది స్వామి. పిచ్చిదానం, ఆనాటి మాటే ఈనాడు అంటున్నా. ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం ఉన్నంత వరకు కారాగృహమేమిటి, ఆ నవగ్రహాలు కూడా ఏదీ చేయలేదు. భగవంతుడు మీకింత అన్యాయం చేస్తాడని మేం కల్లో కూడా అనుకోలేదండి రామదాసు గారు. ఈ కాలంలో భగవంతుడు ఎక్కున్నాడయ్యా. శ్రీరామచంద్ర, తప్పు నాయన, అలా అనకూడదు. భగవంతుడున్నాడు, మనల్నందరినీ సర్వదా సంరక్షించే ఆ శ్రీరామచంద్రుడు తప్పకుండా ఉన్నాడు. కానీ ఏ వేళకి ఏం వస్తుందో ఎవరికీ తెలియదు బాబు. వారి వారి పూర్వజన్మ సుకృత దుష్కృతాలను బట్టి ఈ జన్మలో సుఖ దుఃఖాలు లభిస్తుంటాయి. వాటి కోసం విర్రవీగడం కానీ విలపించడం కానీ అవివేకం నాయన. పాలించండి మీ వేదాంతం. త్వరగా తీసుకురావాలి సర్కారు వారి హుకుం. ఆగ్రహించకండి అయ్యా, సిద్ధంగా ఉన్నాను. అయ్యా, మిమ్మల్ని ప్రతిమాలుకుంటాను. వారిని కారాగృహానికి తీసుకువెళ్ళకండి అయ్యా. వెర్రిదానా, అది కారాగృహం కాదు. ఆత్మసిద్ధికై ఎందరో మహాత్ములు తపస్సు చేసిన పవిత్ర గృహం. నా రామనామ జపానికి ఏ అంతరాయము రాకుండా ఆ శ్రీరామచంద్రుడు నాకు ప్రసాదించిన పావన విశ్రాంతి గృహం కమల, కారాగృహం కాదు. మాలో రామభక్తి భావాన్ని వెదజల్లి మానవులుగా తీర్చిదిద్దిన మహానుభావం మీరు లేని ఈ భద్రాచలంలో మేము ఉండలేము స్వామి. నాయనలారా, నా కోసం బాధపడకండి. నేను లేనిన శ్రీరామచంద్రునికి ఏ లోటు రానివ్వకండి. స్వామికి ధూపదీప నైవేద్యాలు దర్శించండి. అదే నాకు ఆనందం. ఆ దయామయుడే మన అందరినీ దరిచేర్చగలడు. భద్రగిరిపై హాసనాధిష్ఠుడిపై చతుర్దశ భువనాంతరాలను సమదృష్టితో పరిపాలించే సద్ధర్మ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి, నీకిదే నా జోహాలు. ప్రభు, నేను నీకు చేసిన సేవకు తానీషా ప్రభు ఆగ్రహించి నాకు ఈ శిక్ష విధించావు. అంతా నీ దయే ప్రభు. ఆనాడు తహసీల్దార్ పదవి ప్రసాదించావు, నీ ఆజ్ఞగానే భావించి స్వీకరించాను. ఈనాడు ఈ బంధనాలను ప్రసాదించావు, ఇది నీ ఆజ్ఞగానే స్వీకరిస్తున్నాను ప్రభు. రామచంద్ర, ప్రభు. నాన్నగారు, రామచంద్ర, సీతాధరాజాత శ్రీలక్ష్మి కమలాక్షి కావవి తల్లి కాంతని రమా విమలధామ రాజేంద్ర గుణతాంద్ర ద్రోమవే తండ్రి పుత్రుని సౌమిత్రి గురుమైత్రి ప్రేమాతిశయరీతి భరింపు భక్తజనులా అంజనావరపుత్ర అనుకంపజనీప పాలింపు పుణ్యాత్మ భద్రగిరిని మగిలియే తెంతును లేదో, మగిలియే తెంతును లేదో, మనుజపాలుడే విధాన దండించును ఏమి గతియో నీకు వేద్యంబు మీకే వేద్యంబు నా విధి రవచము పూవచనమిందు దేవులారా పోవచల విందు నే గొలుసు దేవులారా. నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చినందుకు మేము చాలా విచారిస్తున్నాం. నీ బంధువులెందరో మా ఆస్థానంలో ఉన్నతోద్యోగాలలో ఉండి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. మాకు గౌరవ కిరీటాన్ని అందించారు. అందువల్లనే
నిన్ను తహసీల్దారుగా నియోగించాం. మా సంస్థానానికి వన్నె తెస్తావని అనుకున్నాం. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా రాజద్రోహి అవుతావని ఊహించలేదు. మాదన్న గారు, విచారణ జరిపించండి. దేవాలయ నిర్మాణం కోసం ఖర్చు పెట్టినట్లుగా నీ పైన నేరారోపణం జరిగింది. దీనికి నీ సమాధానమేమిటి? నేను నేరస్తుందని మీరు నమ్ముతున్నారా మామగారు? ఇక్కడ బంధుత్వానికి స్థానం లేదు. ఇది న్యాయస్థానం. నీ పైనున్న నేరాలకు సమాధానం చెప్పుకో నిందితుడా. క్షమించండి మహామంత్రి గారు. ఈ సంవత్సరం భద్రాచలం తాలూకా శిస్తుపైకంతో రామాలయం నిర్మించటానికి అనుజ్ఞ ఇవ్వమని ప్రభువుల వారికి ఇదివరకే విజ్ఞాపన పంపుతున్నాను. రుజువు చేయగలవా? చిత్తం. ధర్మకర్త ప్రతాపగిరి పంతులు గారి ద్వారానే పంపుతున్నాను. ప్రతాపగిరి పంతులు పిలిపించి విచారించండి. ప్రతాపగిరి పంతులు, ప్రతాపగిరి పంతులు. రామప్రభో, రామప్రభో, వస్తున్నాను ప్రభో. పంతులు గారు, పవిత్రమైన దేవాలయానికి ధర్మకర్తలు, ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు. మీరు ఈ న్యాయస్థానంలో సత్యాన్ని చెప్పగలరని విశ్వసిస్తున్నారు. చిత్తం ప్రభు, చిత్తం. రామప్రభు, కంఠం మీదకి కత్తి వచ్చినా నేను అబద్ధం ఆడను. సంతోషం. భగవత్ సాక్షిగా చెప్పండి, రామదాసు ప్రభువుల వారికి మీ ద్వారా విజ్ఞాపన పంపుకున్న మాట నిజమేనా? సత్యం చెప్పటానికి సందేహిస్తారేం పంతులు గారు? చెప్పండి, చెప్పండి. చిత్తం, చిత్తం. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయుల సాక్షిగా రామదాసు గారు నా చేతికిచ్చి విజ్ఞప్తి పంపలేదు ప్రభు. ధర్మకర్త గారు తుచ్చమైన ఐహిక ఐశ్వర్యాలను ఆశించి పవిత్రమైన రామనామాన్ని కలుషితం చేశారే. అయ్యా, మీరాడే అసల వల్ల నాకు కలిగే కష్టాలను లెక్క చేయను గాని జగదక్షకుడైన ఆ శ్రీరామచంద్రుని మీద ఆనవేసి అసత్యాలాడి ఘోర పాపాల కొడి కట్టుకుంటున్నారేను బాధపడుతున్నాను స్వామి. రామ రామ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూచానో గాని ఇవాళ ఎన్ని మాటలు పడుతున్నానయ్యా రామప్రభు. మీరిక వెళ్ళవచ్చు పంతులు గారు. చిత్తం, చిత్తం. రామప్రభు. రామదాసు, నీవు నిరపరాధి రుజువు చేసుకునేందుకు మరి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు ప్రభు. జగద్రక్షకుడైన ఆ శ్రీరామచంద్రుడే సాక్షి. రామదాసు, చాలింపు నీ ప్రేలాపన. ప్రభు, రామదాసు నేరస్తుడుగా నిర్ణయం జరిగింది. అయితే శిక్ష ఏమిటో మీరే నిర్ణయించారు. మాట్లాడే మహామంత్రి గారు. రాజద్రోహానికి ఆజన్మాంతం కారాగృహవాసి. మహామంత్రి గారు క్షమించాలి, నేను రాజద్రోహిని కాను. అయితే మా 6 లక్షలు అపహరించిన చోరుడు అని ఒప్పుకుంటావా? తమ వంటి జ్ఞానులు ఇలా మాట్లాడకూడదు ప్రభు. నేను చోరుణ్ణి కాను, ద్రోహిని కాను. తమ అనుమతి కోరే 6 లక్షల ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి వెచ్చించానని మళ్లీ మనవి చేస్తున్నాను. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తుడని ఒప్పుకుంటాను. అయితే తీర్చు మా రుణం. తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడిని అర్పించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రామదాస్, నే పిచ్చివాడిని అనుకుంటున్నావా, మూర్ఖుడిని అనుకుంటున్నావా? రాముడు వచ్చి నీ భక్తికి మెచ్చి 6 లక్షలు ఇస్తాడు, నేను మూట పెట్టుకుంటాను. తమకు ఇంత సామ్రాజ్యాన్నిచ్చిన ఆ దేవదేవుడు ఈ దీనునికి 6 లక్షల ధనం ఇవ్వలేకపోతాడా ప్రభు? ఇది పగలమా? అపరాధి అయిన ఒక క్షుతునితో ముఖాముఖిగా మాట్లాడటం బాధ్యత. నీ మోసపు మాటలు కట్టిపెట్టి మా రుణద్రవ్యం చెల్లించి చేసిన అపరాధానికి క్షమాభిక్ష తెలుసు ప్రభు. క్షమించేవాడు, శిక్షించేవాడు ఆ రామచంద్రుడు. నేను క్షుద్రుడను కాను, అపరాధిని కాను, నిరుపేదనే కావచ్చు. కానీ నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 7 రోజులు గడిపించండి. మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. రామదాస్, నన్నేమో